అయోధ్య రాముణ్ణి అమ్మేస్తున్నారు. విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన అయోధ్య బాలరాముడి నమూనా ఆలయం చిక్కుల్లో పడింది. భక్తుల బలహీనతను, భక్తి భావాన్ని క్యాష్ చేసుకునే వారెందరో ఉంటారు. అలా గురి చూసి భక్తి బాణం వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన అయోధ్య రాముడి ఆలయ నమూనా నిర్వాహకులు అలాంటి వ్యాపారమే చేస్తున్నారు. అత్యాశకు పోవడంతో వ్యవహారం బెడిసికొట్టి చిక్కుల్లో పడ్డారు. అయోధ్య రాముడికి చెప్పలేనంతగా ప్రాముఖ్యత పెరిగింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో అది మరింత ఎగబాకింది. అయోధ్యకు వెళ్లి రామ మందిరాన్ని, అందులోని బాలరాముడిని దర్శించుకునే వారి సంఖ్య కూడా అధికమైంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది అయోధ్య రామ మందిరాన్ని పోలిన నమూనా ఆలయాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్ రోడ్డులోని పామ్ బీచ్ హోటల్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో 91 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేశారు. అందులో బాలరాముడిని ప్రతిష్ఠించారు. మే 22 నుంచి ఈ నమూనా ఆలయంలోకి ప్రవేశం కల్పించారు. ఒక్కొక్కరికి 50 టికెట్టు ధర నిర్ణయించారు. విశాఖలో అయోధ్య రామ మందిరం, అందులో బాలరాముడి దర్శనం అంటూ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ నిర్వాహకులు ఊదరగొట్టారు. ఆ ప్రచారంతో ఈ రామ మందిరం నిత్యం వేలాది మందితో కిక్కిరిసిపోతుంది. రాముడి దర్శనానికి గంటల సమయం పడుతోంది. ఇది నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అనూహ్యంగా వచ్చి పడుతున్న ఆదాయంతో నిర్వాహకుల మధ్యలో సరికొత్త దోపిడీ ఆలోచన పుట్టింది. ఈ నెల 29న ఈ నమూనా ఆలయంలో సీతారాముల కళ్యాణం జరిపించాలని, కళ్యాణంలో కూర్చునే దంపతులకు 2999 టికెట్టు ధర నిర్ణయించారు. ఈ కళ్యాణాన్ని భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితులు జరిపిస్తారని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. విశాఖ నమూనా అయోధ్య రామ మందిరంలో సీతారాముల కళ్యాణాన్ని భద్రాచలం దేవస్థానం పండితులు జరిపిస్తారు అన్న విషయాన్ని తెలుసుకున్న భద్రాచలం దేవస్థానం సీరియస్ అయింది. విశాఖ అయోధ్య నిర్వాహకులు నిర్వహించే కళ్యాణానికి గాను తమ దేవస్థానానికి సమాచారం లేదని తేల్చి చెప్పారు. అయోధ్య రాముణ్ణి అమ్మేస్తున్నారు. విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన అయోధ్య బాలరాముడి నమూనా ఆలయం చిక్కుల్లో పడింది. భక్తుల బలహీనతను, భక్తి భావాన్ని క్యాష్ చేసుకునే వారెందరో ఉంటారు. అలా గురి చూసి భక్తి బాణం వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన అయోధ్య రాముడి ఆలయ నమూనా నిర్వాహకులు అలాంటి వ్యాపారమే చేస్తున్నారు. అత్యాశకు పోవడంతో వ్యవహారం బెడిసికొట్టి చిక్కుల్లో పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు విశాఖలో భక్తి పేరుతో దోపిడీ, అలాగే సీతారాముల కళ్యాణం పేరుతో నిజంగానే మోసం చేస్తున్నారు అని వెలుగులోకి వచ్చింది. అసలు ఈ మోసం చేసే వాళ్ళు ఎవరు, అసలు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ?
ఎస్ రీనా, విశాఖ నగరంలో అయితే పూర్తిగా అయితే ఈ యొక్క భక్తికి సంబంధించి అయితే ప్రజల నుండి అయితే భారీ ఎత్తున అయితే దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు అయితే గతం కొన్ని రోజులకైతే వస్తున్నాయి. కానీ దీనికి నిత్యం కూడా ఇది అంతా కూడా పూర్తిగా ఒక భక్తి ముసుగులో అయితే 10 మంది నుండి అయితే దోచుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఒక టికెట్ అయితే 50 రూపాయలు పెట్టి అయోధ్య రాముడి సెట్ వేసి అయితే విశాఖ ఆర్కే బీచ్ వెళ్ళే బీచ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ బీచ్ రోడ్ లో వేసిన యొక్క సెట్ చూడడానికి అయితే 50 రూపాయలు అయితే తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలా 5 లక్షల మంది, దాదాపు 5 లక్షల మంది అయితే ఇప్పటికీ 52 రోజులు అయితే వచ్చారని అయితే అధికారికంగా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అందుకు సంబంధించి 4,50,00,000 పైచులకు సొమ్ము అంతా కూడా ఎవరికి వెళ్ళింది, ఏ ట్రస్టీకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా మారడం అయితే జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరో ఎత్తు అయితే 2 రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి అయితే దీనికి సంబంధించి ఒక విధానంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది కూడా చేయడం అయితే జరిగింది. అతను చేసిన ప్రయత్నం వల్ల అయితే దాదాపు ఎక్కడికక్కడ అన్ని విధాలుగా కూడాను 2 రాష్ట్రాల మధ్య ఒక విభేదాలు సృష్టించే విధంగా అయితే భద్రాచలం దేవస్థానం ఏదైతే ఉందో అక్కడ నుండి అర్చకులను తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో అయితే పూజలు, కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని తెలియజేయడంతో దాదాపు 2,999 రూపాయలు, అంటే అది ఒక బాటా షోరూమ్ లో ఎటువంటి ప్రైస్ అయితే పెడతారో అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళు ప్రైస్ పెట్టడంతో అయితే దాదాపు అంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఈ 3,000 రూపాయలను పెట్టేసి అక్కడ లోపలికి వచ్చే వాళ్ళు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పడంతో అయితే మొత్తం కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో చాలా మంది జనం వచ్చి తండోపు తండాలుగా ధనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఎండోన్మెంట్ సంబంధించి ఎవరైతే దేవస్థానం, భద్రాచలం దేవస్థానం ఎండోన్మెంట్ సంస్థ వాళ్ళైతే ఒక ప్రెస్ రిలీజ్ కూడా రిలీజ్ చేశారు. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు మేము అక్కడ ఎటువంటి కార్యకలాపాలకు కానీ అసలు వచ్చి పూజలు నిర్వహిస్తామని కానీ మాకు అటువంటి దానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదనే విషయాన్ని కూడా తెలియజేయడంతో అయితే యువ రమాదేవి అయితే పత్రిక ముఖంగా విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే దీన్ని ప్రజల ముందుకి తీసుకొచ్చేందుకు మీడియా ప్రయత్నం చేసేటప్పుడు కూడా వాళ్ళని ఎదిరించి వాళ్ళకి ఒక పార్టీ, జాతీయ స్థాయి పార్టీ కూడా వాళ్ళని కొమ్ము కాయడంతో అయితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా పక్కదో పట్టించే పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా జాతీయ పార్టీ అండదండలతో ఇక్కడ విశాఖ నగరం నుండి హైదరాబాద్ ప్రాంతానికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో అయితే అక్కడ నుండి తీసుకువెళ్ళి ఇక్కడ ఏదైతే సెట్ బీచ్ రోడ్ లో వేశారో అదే సెట్ ని నాంపల్లి గ్రౌండ్స్ కూడా వేసేందుకు కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డితో కూడా మంతనాలు జరపడం, దానికి సంబంధించి దుర్గా ప్రసాద్ ఇక్కడ నమూనా యొక్క చిత్రాన్ని తీసుకెళ్లి కూడా అక్కడ చూపించే ప్రయత్నాన్ని కూడా చేశారు. దీనికి అనుమతులు కావాలని అయితే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని కూడా అనుమతులు కోరే విధంగా పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా 4,50,00,000 రూపాయలు టికెట్ల నుండి వసూలు చేసిన సొమ్ము, అలానే రూపాయి తక్కువ 3,000 రూపాయలతో అయితే ఒక్కొక్క కళ్యాణోత్సవానికి సంబంధించి 3,000 రూపాయలను వసూలు చేశారు. ఆ 3,000 రూపాయలని కూడా ఎవరికి అందుబాటులో అందించే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆ యొక్క సొమ్మును కూడా ఎవరికి అందించారని అయితే ప్రశ్నార్థకంగా అయితే మారింది. ఇదంతా కూడా ఒక విధంగా అయితే బిగ్ బజ్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో దానికైతే పంపించి, అంటే ముంబైలో ఈ యొక్క సంస్థ ఉంది, ఇక్కడ ఉన్న సొమ్ము మొత్తాన్ని కూడా అక్కడికి చేరవేసి అది ఒక హవాలా పద్ధతిలో ఈ యొక్క సొమ్ము మొత్తాన్ని కూడా పక్కదో పట్టించారనే విషయాన్ని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. దీనిపైన వివరణ ఇవ్వాల్సిన పోలీసులు కావచ్చు, స్థానికంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రస్తుతం దీనిపైన ఎటువంటి స్పందించకపోవడంతో దాదాపు భారీ ఎత్తునైతే దీని మీద అయితే విమర్శలు ఎన్నో వస్తున్నాయి. ఈ విమర్శలకి ప్రతి విమర్శలుగా వాళ్ళైతే ఏదైతే సమాధానం చెప్పాలో సమాధానం చెప్పకుండా మీడియా గొంతును కూడా నొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలా భక్తి ముసుగులో ఎంతో మంది ప్రజలను వారి యొక్క మానసిక భక్తిని ఎంతైతే ఉంటుందో, దేవుడి మీద భక్తి ఉంటుందో ఆ భక్తికి సంబంధించి పూర్తిగా వాళ్ళు సొంతం చేసుకొని దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అంటే మతం ముసుగులో, భక్తి ముసుగులో అయితే ప్రజల్ని మోసం చేస్తున్నారని అయితే దీన్ని అయితే తేటతెల్లంగా తెలియజేస్తుంది. 1,26,00,000 పైసలుగా యొక్క ఏదైతే నిర్మాణం చేశారో, ఆ యొక్క సెట్ నిర్మాణం చేశారో ఆ సెట్ కూడా ప్రజల నుండి దండుకున్న సొమ్ము. అలానే ఈ అయోధ్య ఎక్కడైతే ఉందో అయోధ్య రామ మందిరం నుండి కూడా కొంతమేర నిధులు తీసుకొచ్చారు. అంటే ఇది గుజరాత్ పరిధిలో ఉంది కనుక ఆ గుజరాత్ ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ అట్రాక్ట్ చేసి ఇక్కడ నుండి అక్కడికి పంపించేందుకైతే అక్కడ టూరిజం వాళ్ళతో కూడా మాట్లాడి టూరిజం
కూడా కొంత మొత్తంలో డబ్బును తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క సెట్ నిర్మాణానికి అయితే కృషి చేయడం అయితే జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే ప్రజల్లోకి తీసుకురావడం, అయోధ్యని చూపించడం అనే భక్తి ముసుగులో ఎంతో మంచి చేస్తున్నామనే పరిస్థితి అయితే చెప్పే పరిస్థితి చేస్తున్నారు. కానీ అదంతా కూడా డబ్బు విషయంలోకి వచ్చేసరికి అంతా కూడా పక్కదో పట్టించి ఈ డబ్బు మొత్తాన్ని భారీ మొత్తంలో మోసం చేసి 4,50,00,000 రూపాయలు ఈ పైసలకు ఈ యొక్క సొమ్ము ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ సొమ్ము మొత్తాన్ని కూడా పక్కదో పట్టించే పరిస్థితి కనిపిస్తుంది. రీనా. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.